ఏ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త స్కాలర్షిప్ అప్లికేషన్తో మేము ముంగలకైతే వచ్చేసిన. దానికంటే ముందు వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కామెంట్ చేయండి. లాస్ట్కి మీకు అయితే మీకు ఏమనిపించిందో వీడియో చూసిన తర్వాత దాన్ని మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు స్కాలర్షిప్ వచ్చేసి బీవైపిఎల్ సశక్త్ స్కాలర్షిప్ 2025 అండ్ 26 ఇయర్. ఇది ఓన్లీ ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఎలిజిబుల్. అండ్ మన ఎలిజిబిలిటీ చూసుకుంటే అయితే ఓపెన్ ఓన్లీ టు ఇండియన్ నేషనల్స్ రిసైడింగ్ ఇన్ ఢిల్లీ. అంటే ఇది ఓన్లీ ఢిల్లీలో ఉండే పీపుల్కి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ. అండ్ అప్లికెంట్స్ మస్ట్ బీ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఎనీ స్ట్రీమ్ ఎట్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఢిల్లీ. అంటే ఢిల్లీలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఒక అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఓన్లీ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇదైతే అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ పర్సూయింగ్ ఎనీ డిస్టెన్స్ కోర్సెస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఇన్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అంటే థర్డ్ ఇయర్లో 3-2లో మీరు సెమిస్టర్లో మీరు 55 అబోవ్ మార్క్స్ వస్తే మీరు దీనికి ఎలిజిబుల్. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 6 lakhs ఫ్రమ్ ఆల్ సోర్సెస్. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అన్ని సోర్స్ అంటే మేబీ కొంతమంది జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేస్తారు కదా, అట్లా బిజినెస్ అండ్ జాబ్ మొత్తం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 6 lakhs కంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ బిఎస్ఎస్, ఈ బీవైపిఎల్ అనే దాంట్లో వర్క్ చేస్తున్నా కానీ మన సర్వీస్ చేస్తున్నా కానీ వాళ్ళ పిల్లలు మాత్రం దీనికి ఎలిజిబుల్ కాదు. బెనిఫిట్స్ చూసుకుంటే 30 lakhs వరకు అయితే మీకైతే స్కాలర్షిప్ అనేది వస్తుంది. డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. డీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రీసెంట్గా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అండ్ ఆధార్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్, ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ అంటే శాలరీ స్లిప్, ఫామ్ 16, ఇన్కమ్ సర్టిఫికేట్. ఫామ్ 16 అంటే పిఎఫ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే శాలరీ పడిన తర్వాత ఎంప్లాయర్ ఎంప్లాయీ శాలరీ నుంచి కొంత కట్ చేసి పిఎఫ్ లాగా కట్ చేసి పెడతారు. మార్క్ షీట్స్, లాస్ట్ క్వాలిఫైయింగ్ మీ యొక్క మార్క్ షీట్స్ ఉంటాయి, క్లాస్ 10th, 12th, అవి. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కాలేజ్ ఫీజు పే చేస్తున్నారు, మన బుక్స్ తీసుకుంటున్నారంటే దాని బిల్స్ ఉంటాయి కదా, అవి ప్రూఫ్ మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. లేటెస్ట్ కాలేజ్ ఫీ రిసిప్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు. కాలేజ్ ఫీ ఏమైనా పే చేస్తుంటే దాని ఒక రిసిప్ట్ కరెంట్ అకాడమిక్ ఇయర్ది ఉండాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీరు ఒకవేళ క్వాలిఫై అయితే అందులో అయితే మనీ స్కాలర్షిప్ మనీ అయితే మీకు క్రియేట్ అయిపోతుంది. హౌ కెన్ మీ అప్లై? ఇప్పుడు మనమైతే ఎలా అప్లై చేసుకోవాలో మనమైతే డీటెయిల్గా చూసుకుందాం. ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మన ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇంకా లాస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది గిట్ట కావాలి. మీకు ఒకవేళ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ లేకపోతే మీ ఫాదర్ది కానీ మీ మదర్ది కానీ ఇక్కడ మీరు మెన్షన్ చేసేయచ్చు. అండ్ వాట్సాప్ నెంబర్, మీ యొక్క వాట్సాప్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి సేమ్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది అప్పర్ ఐడి అనేసి ఇది ఏమంతా అంటే కన్ఫామ్గా పెట్టాలని ఏం లేదు. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, మీ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్, మీరు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మీరు ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఏం లేదు మీరు నార్మల్ పర్సన్ అంటే గిట్ట మీరు నో అని మెన్షన్ చేయాలి.
మీ పేరెంట్స్ బోత్ అలైవా? లేకపోతే సింగిల్ పేరెంట్ అలైవా? లేకపోతే మీరు ఆర్ఫన్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సుంటుంది. అండ్ నంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ మీరు కాకుండా మీ అన్న గాని, తమ్ముడు గాని ఎంతమందున్నారు? ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ అడ్రస్ లైన్‌లో స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ మీ టౌన్, సిటీ, పిన్ కోడ్ ఏంటిది? మీ హౌస్ రెంటెడా? లేకపోతే ఓన్ హౌసా? అది మెన్షన్ చేయాల్సుంటుంది. సేమ్ ఇక్కడ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ నెక్స్ట్. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్‌లోకెళ్తే మీ గ్రాడ్యుయేషన్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సుంటుంది ఇక్కడ. మీరిప్పుడు ఏం చేస్తున్నారు? మీ డిగ్రీ ఏంటిది? బీటెక్ అని పెట్టేసేయండి. మీరిప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు? అది ఫిల్ చేసేయండి. సో, ఇదంతా మీరు మొత్తం ఫిల్ చేసేయండి. ఇన్‌స్టిట్యూషన్ టైప్, గ్రాడ్యుయేషన్ అకాడమిక్ ఇయర్, గ్రాడ్యుయేషన్ సెమిస్టర్, గ్రాడ్యుయేషన్ స్టేట్, డిస్ట్రిక్ట్, మీ కాలేజ్ నేమ్, మీ కాలేజ్ మెయిల్ ఐడీ అండ్ మీ టోటల్ కోర్స్ ఫీజ్ ఎంత? మీరు కాలేజ్‌లో పే చేసేది పర్ యానం. సో, మీరు చేసేది ఫుల్ టైమా కాలేజ్ లేదంటే పార్ట్ టైమ్ కాలేజ్ చేస్తున్నారా? అండ్ మీ డే స్కాలరా లేకపోతే హాస్టలరా? అండ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ ఇయర్ 2026 అండ్ మీ రోల్ నెంబర్ అండ్ మీ స్పెషలైజేషన్ ఏంటిది? మీ కోర్స్ స్పెషలైజేషన్ ఈసీఈ, సివిల్, ఎలక్ట్రికల్ ఇట్లుంటాయి కదా! అదే మీదేంటిదని. తర్వాత ఇక్కడ సేవ్ చేసేయండి మొత్తం ఫిల్ చేసిన తర్వాత. తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ యాడ్ చేయండి ఇందులో. చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ సేవ్ చేసేసి నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మేక్ షూర్ దట్ ద డాక్యుమెంట్ ఈజ్ ఇన్ పీడిఎఫ్ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ విత్ ఫైల్ సైజ్ మస్ట్ బి బిట్వీన్ 20 కేబీ టు 2 ఎంబీ. 20 కేబీ నుంచి 2 ఎంబీ మధ్యలో ఉండాలంటే ఇందులో మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ, అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ. ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే మీ ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు అలాంటిది. అడ్రస్ ప్రూఫ్ అంటే ఇప్పుడు మీరు ఉంటున్న ఇంటిది కరెంట్ బిల్ కానీ లేదంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ అట్లాంటిది రేషన్ కార్డ్ ఇది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఇప్పుడు మీది ఐడి కార్డు లేదంటే మీరు ఆ ఇయర్ది ఫీ పే చేసి ఉంటుంది కదా ఆ ఫీ రిసిప్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ రిసిప్ట్స్. మీరు ఒకవేళ అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా బుక్‌వి దానివి దీనివి ఏమైనా గిట్టంగా బిల్స్ ఉంటే గిట్టంగా అది మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇది మ్యాండేటరీ కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చిండంటే ఇట్లా ఇవి మ్యాండేటరీ. ఇవి మనం కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిందే. మనకి ఇందులో ఏమి ఇయ్యలేడు. సో, మనం ఇది వదిలేసుకోవచ్చు ఇటంగా. గ్రాడ్యుయేషన్ బోత్ సెమిస్టర్ మార్క్ షీట్. అంటే మీ ప్రీవియస్ ఇయర్‌వి ఇప్పుడు మీరిప్పుడు ఫోర్త్ ఇయర్‌లో ఉంటుర్రంటే మీరు ప్రీవియస్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ 3-1 అండ్ 3-2 ఒక గ్రాడ్యుయేషన్‌ది మార్క్ షీట్ అనేది మీరు అప్లోడ్ చేయాలి ఇందులో. 12థ్ మార్క్ షీట్. ఇప్పుడు మీరు ఒకవేళ డిప్లొమా అయితే డిప్లొమాది లేదు ఇంటర్ అయితే ఇంటర్‌ది మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. 10థ్ మార్క్ షీట్ మీ 10థ్ ఎస్ఎస్‌సి మెమో, బ్యాంక్ పాస్‌బుక్ అండ్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత నెక్స్ట్ రిఫరెన్సెస్ వస్తుంది. మీరు ఎవరివైనా ఇద్దరివి రిఫరెన్స్ కింద పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఇందులో ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అని వాళ్ళకి కాల్ చేసి వెరిఫై చేసుకుంటారు. లేదంటే మేబీ మీట్ ఈటంగా అవ్వచ్చు వచ్చి ఆఫీసర్ ఈటంగా ఇంటి వరకు వచ్చి అడ్రస్ అంతా తెలుసుకొని వచ్చి మీట్ ఈటంగా అయ్యి వాళ్ళని వెరిఫై చేసుకుంటారు. అట్లా నేనైతే మా ఫ్రెండ్‌ది ఇంకా మా టీచర్‌ది పెట్టినాను. పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. అండ్ ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇయ్యాలి. అంటే మీ బ్యాంక్ డీటెయిల్ కరెక్ట్ ఇవ్వండి. మైనస్‌లో ఉన్నది ఇస్తే కష్టం. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యి మీకు గిట్టంగా స్కాలర్‌షిప్ క్వా ఆహ్,
క్రియేట్ అయితే గిట్టగా అందులోనే పడుతుంది. మీరు ఇక్కడ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఇందులో. వాట్ ఆర్ యువర్ కెరియర్ ఆస్పిరెంట్స్ అండ్ హౌ డూ యూ ప్లాన్ టు అచీవ్ దెమ్. ఇట్లా నేనైతే యాజ్ ఇట్ ఈజ్ చాట్ జీపీటీలో కొట్టి చేసేసిన. మీరు ఇట్లా అట్లా చేసుకుంటా అంటే చేసుకోలేదు, అంటే పర్సనల్గా యూజ్ చేసుకుంటా అంటే యూజ్ చేసుకోండి. అండ్ సేవ్ చేసేసి నెక్స్ట్ కొట్టేసేయండి. అండ్ మొత్తం ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇవన్నీ టిక్ కొట్టేసేయండి. ఇవన్నీ మార్క్ యాజ్ రీడ్ అని కొట్టి ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని లాస్ట్లో ఫైనల్గా ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే గిట్ట ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకొని తర్వాత మళ్ళీ ప్రివ్యూ మీద క్లిక్ చేయవచ్చు. అండ్ దెన్ సబ్మిట్ కొట్టేసేయండి ఒకవేళ మొత్తం క్లియర్ ఉంటే గిట్ట. సో కంప్లీట్గా మీరైతే ఇట్లా మీ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్ యొక్క లాస్ట్ డేట్ ఏంటిదంటే ఎప్పుడో చూద్దాం ఒక నిమిషం. స్కాలర్షిప్ యొక్క లాస్ట్ డేట్ సో గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే స్కాలర్షిప్ ఒక లాస్ట్ డేట్ అంటే డెడ్ లైన్ వచ్చేసి 21st నవంబర్, అంటే ఇంకా హార్డ్లీ 13 డేస్ మాత్రమే ఉన్నాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే అప్లై చేసుకోండి. సో ఇదైతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. పక్కనున్న బెల్ ఐకాన్ మీద గిట్ట క్లిక్ చేయండి అండ్ నాకు ఇప్పటి నుంచి సపోర్ట్ చేయండి. మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు డే బై డే అప్డేట్స్ అనేది వస్తుంది. నేను ఏమైనా వీడియో కొత్తది చేసినా కానీ అప్డేట్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.